అయ్యో సార్ కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. అయ్యగారు కాలువరా, ఆయన ఇప్పుడే స్నానం చేసి వచ్చారు. దూరంగా నువ్వు అసలు స్నానం చేసావా లేదా? చేశాను సార్. నువ్వేం చేస్తుంటావు ఇక్కడ? అన్ని పనులు చేస్తుంటానండి. అన్ని పనులు అంటే? ఫాదర్ తోనే ఉండేవాడండి. నా పని చర్చిలో బెల్లు కొట్టడం అండి. ఎన్నేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నా? ఎప్పటి నుంచో మా వంశం అంతా ఇదే పని చేస్తున్నామండి. ఫాదర్ జేమ్స్ ని అమ్మాయిలు కలవటానికి వస్తారా? మంచి మంచి అందమైన అమ్మాయిలు వస్తారు సార్. ప్రార్థనకి, పాపం కడిగేసుకోవడానికి, అప్పుడప్పుడు డబ్బుల కోసం కూడా వస్తుంటారు సార్. వచ్చే వాళ్ళలో చనిపోయిన మేరీ కూడా వచ్చేదా? ఆ అమ్మాయికైతే రాత్రి పగలు తేడా లేదు సార్. ఎప్పుడు పడితే అప్పుడే వస్తుండే సార్. మాటి మాటికి తను రావటానికి కారణం చెప్పరా? అయ్యో నాకు తల తిరుగుతోంది సార్. మొత్తం అయిపోతుంది, చెప్పరా? ఫాదర్ జేమ్స్ కి మేరీకి ఏదైనా సంబంధం ఉందా? ఏంట్రా ఆలోచిస్తున్నా? నా మెడనే అంత సార్. చిన్నప్పుడు దొంగతనం చేశారని మా అయ్య మెడ మీద ఒకటి ఇచ్చాడు. అప్పటి నుంచి సరిగ్గా ఏది గుర్తుండి చావట్లేదు సార్. పోలీస్ దెబ్బలు కొడితే మెదడు నోట్లోంచి చెప్పరా? పీటర్ నీకు తెలుసా? పీటర్ కి ఫాదర్ కి వాళ్ళ చిల్లెరు గురించే గొడవ, లేక ఏదైనా పాత పగుందా? అలా అయి ఉండొచ్చు, కాకపోను ఉండొచ్చు. వీణ్ణి ఇలాగే కొట్టొచ్చు, బతి కూడా వీడి మీద ఒక కన్నేసి ఉంచు. వెళ్ళరా దొంగ నాయల. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరింకా భోంచేయలేదని నాయుడు చెప్పాడు. మిమ్మల్ని పిలవటానికే భయపడుతున్నాడు. రండి సార్, భోంచేద్దాం. ఎంతో ధైర్యంగా ఉండే మీకు కళ్ళలో నీళ్ళేంటి సార్? మనసుకు బాధ కరిగితే కొండైనా కరుగుతుంది. ఒంటికి గాయమైతే తట్టుకోవచ్చు, మనసుకు గాయమైతే తట్టుకోగలవా మిస్టర్ పరిశుద్ధం? అసలు ఏమైందో చెప్పండి. నిజాయితీగా బతికిన నా తమ్ముడి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు మిస్టర్ పరిశుద్ధం. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను జేమ్స్ మా అమ్మకి కవల పిల్లలం. నేను 3 గంటలు ముందు పుడితే జేమ్స్ ఆ తర్వాత పుట్టాడు. చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ మా ఇద్దరిని తన ప్రాణంగా పెంచి పెద్ద చేసింది. నాకు 10-12 ఏళ్లున్నప్పుడు ఒకరోజు మా అమ్మ ప్రార్థన కోసం మా ఇద్దరిని తనతో పాటు మేరీ మాత చర్చికి తీసుకువెళ్ళింది. అక్కడ సముద్రాన్ని చూసి పొంగిపోయిన నేను సముద్రంలోకి దూకేశాను. చిన్నప్పటి నుంచి నేను చాలా మొరటోణ్ణి. తమ్ముడు ఒడ్డునే నిలబడి ఉన్నాడు. కాసేపటికి ఓ పెద్ద ఆలోచన నన్ను తోసుకుపోయింది. అటు ఇటు తచ్చాడి ఎలాగో ఒడ్డుకు చేరాను. అప్పుడు నా తమ్ముడు మేరీ మాత కోవెలు చూస్తూ ప్రార్థిస్తున్నాడు. వాడు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మ్రోగుతున్నాయి. మేరీ మాత, మా అన్నని ఎలాగైనా కాపాడు. అందుకు ప్రాయశ్చిత్తంగా నేను సన్యాసిగా మారి జీవితాంతం మీకు సేవ చేసుకుంటారని వేడుకున్నాడు. ఆనాటి ప్రార్థనే నన్ను ఇంతకాలం బతికించింది. మేమిద్దరం కాలేజీలోనే చదువుకున్నాం. కానీ నా తమ్ముడు, వాట్ ఎ బ్రిలియంట్ బాయ్, హైదరాబాద్ లోనే నెంబర్ 1 స్టూడెంట్ గా వచ్చాడు. చదువైపోగానే ఒకరోజు మా కుటుంబం అంతా అతనికి అడ్డుపడ్డది. మా అమ్మ చనిపోతాను రా అని చెప్పింది. అయినా మా తమ్ముడు అందరినీ ఒప్పించి సన్యాసి అయిపోయాడు. అది మాత్రమే కాదు, తన పేరున ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి పేదలకిచ్చేశాడు. అంత ఉత్తముని చంపేశారే. అంతేనా, అతని మీద అనవసరంగా నిందలు వేస్తున్నారే, అదే నా వల్ల కావటం లేదు. మిస్టర్ పరిశుద్ధం, నా ప్రాణమే పోయినా సరే నా తమ్ముణ్ణి చంపిన వాణ్ణి కనిపెట్టి ఆ మాత పైన ఒట్టు. Please subscribe to iDream. Please subscribe for more videos.